మా ఇంటి దగ్గర కడుతున్నాము ఇల్లు. బ్లాక్ బస్టర్ హిట్ డీజే టిల్లు నిజంగా మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. లిల్లీ అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. ఇన్ని రోజుల దాకా రాధికానే చూసినారు. ఇప్పుడు లిల్లీ ఈ నోట్ల కిల్లి అట్లుంది. నిజంగా లిల్లీ అయితే అంత బాగుంది. లిల్లీ సినిమా బాగాలేదని ఎవరన్నా అంటే వన్ నోట్ల కిల్లి అంత బాగుంది మూవీ అయితే. బాగుంది. ప్రతి ఒక్కరిని గుండెల్లో పెట్టుకుంటుంది. అమ్మ యాక్టింగ్ ఇరగదీసింది భయ్యా అనుపమ్మ. నిజంగా అనుపమ్మ గారు అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేసినారు. ఇంతవరకు ఎప్పుడు చేయని ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసినారు. చాలా బాగా హోల్డ్ చేసినారు హీరోయిన్ అయితే. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. యాక్టింగ్ అంటే యాక్టింగ్ చేస్తారు అనుకుంటా, బట్ యాక్టింగ్ ఎమోషన్ ప్రేక్షకులు ఏమనుకుంటారు అలా ఆలోచించలేదు. ప్రేక్షకుల్ని 100% సాటిస్ఫై చేయాలి. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందా కాదా, నలుగురు తిట్టారా అది సంబంధం లేదు. ఇండస్ట్రీ హిట్ కొట్టాలనే థీమ్తో సినిమా తీసిరు, ఇండస్ట్రీ హిట్ కొట్టేసిరు. సినిమా మామూలుగా లేదు. ఇప్పుడే చూశాను డీజే టిల్లు స్క్వేర్. ఈ సినిమా హిట్ పోయా, రేపటి నుంచి థియేటర్లన్నీ హౌస్ఫుల్. ఇలా పంచేడుంది. డీజే టిల్లు స్క్వేర్ అన్నావు, హౌస్ఫుల్ అన్నావు, ఎడగలిసింది. నేను వరుదామని రెడీగా ఉన్నా. డైలాగ్స్ అయితే నిజంగా చెప్తున్నా. ఆడేడో గుట్ట మీద ఉంటుంది ఒక కాలేజు, ఆడికెళ్ళి బైనక్లర్లు వేసుకొని చూస్తుంటారు టిల్లుగాని లాంటి లప్పగా లేడున్నారా అని చెప్పి. ఈ లేడీ పంచాయతీలు అన్నీ, లేడీ లంగా లఫంగు పంచాయతీలు అన్నీ నిజంగా ఇవన్నీ టిల్లు ఉన్నాడు సాల్వ్ చేయడానికి. నిజంగా పంజాగుట్టలు అయితే పంచాయతీలు, అట్లా పంచాయతీలు మొత్తం టిల్లు సాల్వ్ చేస్తాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. ఇప్పుడే చూశాను భయ్యా డీజే టిల్లు. మీరు చూస్తే అవుతారు పక్కా చిల్లు. రేపటి నుంచి థియేటర్లు అన్నీ హౌస్ఫుల్. నిజంగా బాగుంది బ్రో మూవీ అయితే. సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఫుల్ కడుపుగా నవ్వుకున్నాం, అసలుకి ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. అసలు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అనేది మిస్ కాలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ మనకు అసలు సాంగ్స్ కూడా, ఆ రింగుల జుట్టు సాంగ్స్, డీజే సాంగ్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. అసలుకి లాస్ట్ ట్విస్ట్లు కూడా ఉంటాయి. అది మీరు ఊహించని రాధికాకని చూస్తారు. ఇంకా అంటే అనుపమ రాధికాక ఇంకో ఉంటుంది అనమాట. ఆ ట్విస్ట్లు బాగుంటాయి, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మనం ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అసలుకి చూస్తున్నంతసేపు ఎక్కడ బోర్ కొట్టలేదని అసలుకి. కాకపోతే సర్కిల్ అయితే అలాగే తిరుగుతారు. బర్త్డే వస్తుంది, మన ఓడి వెళ్తాడు, అదే ఇరుక్కుంటారు, అలాంటిదే ఉంటుంది. బట్ దీంట్లో కొద్దిగా డిఫరెంట్గా ఈసారి అనుపమ పెద్ద గుణపం పెట్టేసింది. మామూలుగా రొమాన్స్ సీన్స్ కూడా చాలా సూపర్గా ఉండేవి. ఎక్సలెంట్ అనిపించింది. నాకైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. 3 కూడా రావాలనుకున్నా. రెండోసారి కూడా పోయి నేనైతే సినిమా చూస్తా. ఫుల్ ఎంజాయ్ చేస్తామన్న. మంచి ఆ పంచులు అయితే బాంబుల్లా న్యూక్లియర్ వెపన్స్ ఎలా పేలుతావో ఆ రకంగా పేల్చావు. ఒక్కొక్క పంచు హైపరాదికి అమ్మ మొగుల్లా ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ గారు అయితే. మామూలు లేదు, మస్తు ఉండే నిజంగా. అంటే సూపర్ ఉండే. అంటే 1 కన్నా నాకు 2నే బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తా. అంటే 1లా సాంగ్ ఎంజాయ్ చేస్తాం, దీంట్లో మాత్రం ఫుల్ పంచులతో ఫుల్ ఎంజాయ్ చేస్తూనే పోతాము. ఎక్కడైతే ఫ్యాన్లు చూడొచ్చు. ఒక లిప్ కిస్ కాదు తప్ప ఆడొకటే అనుపమ ఫ్యాన్స్ డిసప్పాయింట్. అవి ఇంకా ఇన్ని అంటే చాలా లిప్ కిస్. అర్జున్ రెడ్డి కూడా కష్టమే బీట్ చేసేసింది అనిపిస్తుంది. ఫుల్ వాడేసిండు భయ్యా, ఫుల్ వాడేసేసిండు. ఇంకా జొన్నలగడ్డ ఫుల్ వాడేసేసిండు. అసలుకి ఫుల్ బాగా మంచి అంటే రొమాన్స్ సీన్ అంటే సిద్ధు జొన్నలగడ్డ ఫ్యాన్స్ కానీ రొమాన్స్ ఫ్యాన్స్ కానీ బాగా నచ్చుతుంది. బట్ అనుపమ ఫ్యాన్స్ అయితే ఆపేట్రా బాబు ఇంకెంతసేపు అని బ్రహ్మానందం ఎలా అంటాడో అలా అంటారన్నమాట అనుపమ ఫ్యాన్స్. సినిమా అయితే చాలా బాగుంది. మంచి సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, కామెడీ కానీ మనకైతే నాన్ స్టాప్గా నవ్వుతూనే ఉంటాము. సూపర్ ఉంది సినిమా అయితే. డీజే టిల్లు 3 కూడా రావాలని కోరుకుంటున్నా. రెండోసారి కూడా వెళ్తాం.